నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పరిస్థితి ఊరి నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం మొదలుకొని ఎస్సీపేట వీధి వీధుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని పంచాయతీ యంత్రాంగం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవటానికి కృషి చేసిన దుర్గాడ ఎస్సీపేట ప్రజలను సైతం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి అనుకున్నాం, కానీ మా జీవితాలు మారలేదు. దుర్గాడ గ్రామంలో ఓసీ బీసీ వర్గానికి రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నారు, కానీ ఎస్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా గొప్పలు మండలం అండి బావయ్య, దుర్గాడ గ్రామం అండి. అంబేద్కర్ ఇదండి. మాకు సౌకర్యాలు ఏమీ లేవండి బాబు. పిల్లలతో ఉన్నామండి. ఒక డ్రైనేజీ లేదండి, ఒక రోడ్డు లేదండి బావయ్య. ఇక మురికిలో ఉంటున్నామండి. ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. డ్రైనేజీ కాలంలో వేయండి అని మాకు కొంత రోడ్లు కావాలండి బాబు. ఎవరు వచ్చినా కాటికి ఇలా ఉంటుంది ఏంటండి ఈ పేట అని అంటున్నారండి. మమ్మల్ని ఎవరో పట్టించుకునే వాళ్ళు ఉండలేదండి. మేము అందరితో చెప్తున్నామండి బాబు. ఎవరు కూడా పట్టించుకునే నాది లేదండి. మరి ఇగో చూడండి మురికిలో ఉన్నామండి. చెంటి పిల్లలతో ఉన్నారండి. ముగ్గురు వేసిన వాళ్ళు చెంటి పిల్లలతో ఉన్నారండి. పోనాక మా దారిద్రం లేదండి బాబు. మీరే సౌకర్యం ఏదైనా చేయండి. మరి మాకు ఎవరు సౌకర్యాలు చేసేవాళ్ళు లేరు. అన్ని ఇదిలో బాగున్నాయండి. మా ఇది అయితే బాగోలేదండి. చాలా ఇదిలో లేదు. మరి మేమంటే ఇలా ముసలికాలం వచ్చేసి కాళ్ళు చనిపోతున్నాయి, మోకాళ్ళు సొలుపులు వచ్చేస్తున్నాయి, మొయ్యలా సత్తున్నాం. మరి మా కోడళ్ళు కూతుళ్ళు మోస్తారా బాబు? మీరు ఏదో మా న్యాయం చేయండి. కొద్ది నిర్మాణ దారి, కొద్దిగా రోడ్లు పలవైపోయి నీరు నిలిచిపోతుంది. దబ్బమని నడిచి వెళ్తున్నారు కుర్రోళ్ళు పెద్దోళ్ళు కూడాను. ఇక్కడ నుంచి వర్షాకాలం నిర్మాణ దారి లేదు. మాకు నిర్మాణ దారి చూసిలా చేయండి. మరి ఇల్లు మునిగిపోతున్నాయి. మరి ఏదో మాకు న్యాయం చేయండి. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే మా తమ్ముడు వచ్చాడు, మాకు ఏదో చేస్తాడు అనుకున్నాం. మా తమ్ముడు గారే మమ్మల్ని పట్టించుకోకపోతే మేమేమో అడగమండి. పెట్టించుకోవట్లేదండి పవన్ కళ్యాణ్ గారు.